మురళి గారు, ఇప్పుడు రామ్ మాధవ్ అమెరికాలో చేసిన ఒక ప్రకటన, మోడీ సర్కార్ ఎంతకాలం కాంగ్రెస్ పార్టీని, రాహుల్ గాంధీని టార్గెట్ చేస్తూ విరుద్ధంగా చేస్తున్న ప్రకటనలు కానీ లేకపోతే విమర్శలు కానీ వీటికి చాలా విరుద్ధంగా ఉందంటే రాహుల్ గాంధీ చెప్పింది నిజమే అనే వ్యాఖ్యలు రామ్ మాధవ్ మాటల్లో వ్యక్తమయ్యాయి. అంటే ముఖ్యంగా ఇరాన్ నుంచి కానీ రష్యా నుంచి కానీ మేము చమురు కొనడం మానేసాం, అమెరికా చెప్పిందల్లా చేసాం, అయినా కానీ మాకు 18% ట్యాక్స్ విధిస్తున్నారు ఇంపోర్ట్స్ మీద మా భారతదేశానికి సంబంధించి. అదే ఇతర దేశాలకి 10% ట్రంప్ సర్కార్ చేస్తుంది. ఈ అన్యాయం ఏంటి? మేము చెప్పిందల్లా చేసినా కూడా ఈ రష్యాతోనూ ఇరాన్తోనూ ఇలాగ మనం చమురు కొనుక్కోపోవడం వల్ల చాలా రకాల ఇబ్బందులు, ఇటు రూపాయల్లో వాణిజ్యం చేసే అవకాశం ఈ రెండు దేశాలతో ఉన్నాయి. అలాంటిది ఈ రెండు దేశాలను వదులుకుని అమెరికా చెప్పిందల్లా చేస్తున్నారనే వాస్తవాన్ని రామ్ మాధవ్ మాటల్లో వ్యక్తమైంది. దీన్ని ఎలా చూడాలి? అయ్యా, ఈ విషయంలో చూస్తే మా రాహుల్ గాంధీ గారు సాక్షాత్తు పార్లమెంట్లో మన మోడీ గారు ట్రంప్ దగ్గర సాగిలపడి ఈ దేశం యొక్క సార్వభౌమత్వాన్ని తాకట్టు పెడుతున్నారు అని అనేక సార్లు హెచ్చరించడం జరిగింది. దీనివల్ల మన ప్రజాస్వామ్యం, మన ప్రజలు, ముఖ్యంగా రైతులు ఇబ్బంది పడిపోయే పరిస్థితులు ఉన్నాయి, మన రైతు ఉత్పత్తులు దెబ్బతినే పరిస్థితులు ఉన్నాయి, వ్యాపారాలు పాడే పరిస్థితులు ఉన్నాయని ఆయన ఎప్పుడో చెప్పడం జరిగింది. అయితే దానిని వారి అనుకూల మీడియాలు కానీ లేదనుకుంటే రకరకాల వారు సోషల్ మీడియాలో దాన్ని విమర్శ చేయటం జరిగింది. దాని ప్రతిఫలం ఇప్పుడు మనం అనుభవిస్తున్నాం. ఏమండి, ఇవాళ పూర్తిగా మోడీకి తల వంచి సాగిలపడిన వ్యక్తి, ట్రంప్కి మోడీ గారు సాగిలపడిన వ్యక్తి. అది అందులో వేరే ఆలోచనే లేదు. ఎందువరకంటే మనం నుంచి ఎక్స్పోర్ట్ అయినవి వారికి ఇంపోర్ట్స్ అయినటువంటి వాటి మీద వారు నేను ధర్నా చేస్తా అన్నారు. మోడీ ఏం చేశాడు, ట్రంప్ ఏం చేశాడు, మనల్ని హెచ్చరిస్తూ నేను 40% చేస్తాను, 50% చేస్తానంటూ బెదిరించి ఆఖరికి మనం దిగొచ్చేటట్టుగా వ్యవహరించి, అదే ఇందాక చెప్పాను కదా, పెట్రోల్ కృత్రిమ కొరతకి రేటు పెంచడానికి అనుసంధానం, అలాగా ఆయన కూడా ఈ రకమైనటువంటి పాలసీని ఆచరణ చేసి మనకి 18% సెస్ విధించడం జరిగింది, ఇంపోర్ట్ ట్యాక్స్. అయితే అమెరికాతో వాణిజ్యం నిర్వహిస్తున్న మిగతా దేశాలందరికీ కూడా మీరు చెప్పినట్టుగానే 10% ఉంది. ఇందుకొరకు అతిపెద్ద ప్రజాస్వామ్యం మనం. ఏమండి, మనం డబ్బులు ఇచ్చి కొంటున్నాం ఎవరి దగ్గరైనా, మీరు నేను ఉన్నాం. మనం ఎక్కడ రూపాయి తక్కువ ఉంటే అక్కడికే కదండి వెళ్ళి కొనుక్కుంటాం. ఎందుకంటే డబ్బు మనది, కొనుక్కునే స్వేచ్ఛ మనది. మరి ఒక దేశాధినేత అయి ఉండి, ఒక దేశానికి సంబంధించిన వ్యవహారం అయి ఉండి అందరి దగ్గర 10% తీసుకుంటూ మన దగ్గర వచ్చేదానికి 18% మనం ఇంటికి పే చేయాల్సి వస్తుంది. అలాగే ఆయన కొన్ని షరతులు పెట్టాడు. మీరు రష్యా దగ్గర కొనడానికి వీల్లేదు, లేదంటే ఇరాన్ దగ్గర కొనడానికి వీల్లేదు, ఫ్యూయల్స్ మా దగ్గరే కొనాలి. ఏమండి, ఏంటి? మన సార్వభౌమత్వాన్ని పెట్టుకోకుండా మనం వెళ్ళి వాళ్ళ దగ్గర సాగిలపడాల్సిన విషయం ఏమిటి? అంటే మీ వ్యక్తిగత విషయాలు, లేదంటే మీ కావలసిన వ్యక్తుల యొక్క స్వార్థ ప్రయోజనాల కొరకు ఈ దేశాన్ని తాకట్టు పెట్టి మీరు ఈ దేశ సంపదను వారికి దోచిపెడుతూ ఉన్నారు. ఇవాళ అనేక సమస్యలకు కారణం కూడా ఇదే. పోనీ ఆ ట్రంప్ గారిని ఏదైనా నమ్మాల్సిన పని ఉందా అంటే ఎప్పటికీ లేదు. నిన్నగాక మొన్న 3 రోజుల క్రితం ఇండియాని కించపరుస్తూ మాట్లాడాడు ట్రంప్, ఇండియాని చైనాని. దాని మీద స్పందించలేదు మనం. ఆఖరికి ఇరాన్ నుంచి వచ్చినటువంటి ఒక రాయబారి స్పందించి మన యొక్క గొప్పతనం ఆయన చెప్పారు, కానీ ఈ ఇండియాలో ఉన్నటువంటి నాయకులు ఒక్కరు కూడా నోరు మెదిపి దాన్ని ఖండించిన పాపాన పోలేదు. మురళి గారు, అంటే ఇప్పుడు ఇరాన్తో కానీ మన రష్యాతో కానీ మన మిత్రబంధం ఎప్పటి నుంచో ఉంది. వాళ్ళు తక్కువ రేటుకి ప్రపంచంలో దొరికే ఆయిల్ అన్ని చోట్ల కన్నా తక్కువ రేటుకి రూపాయల్లో ఇస్తున్నారండి, డాలర్లో కాదు. అలాంటి దేశాలను ఇప్పుడు వాళ్ళతో అమెరికాకి లేకపోతే ఇజ్రాయెల్కి గొడవ ఉన్నంత మాత్రాన మన దేశ అవసరాలని, మన దేశ అవకాశాలని
ఇలా ఫణంగా పెట్టడాన్ని ఏ విధంగా చూడాలంటే ఏమండి విదేశాంగ విధానం నిర్వర్తించడంలో కాంగ్రెస్ ప్రభుత్వాలు ఒక గొప్ప స్ఫూర్తిని కనపరిచాయి. ఆనాటి ప్రధానులైనటువంటి జవహర్లాల్ నెహ్రూ గారు కానీ, ఇందిరాగాంధీ గారు కానీ, రాజీవ్ గాంధీ గారు కానీ వారి ప్రభుత్వాలు నడిపినప్పుడు విదేశాంగ విధానంలో అంతర్జాతీయంగా భారతదేశానికి ఒక స్థాయి, ఒక బలము, ఒక మనమంటే వాళ్ళ ఒక భయం కూడా కల్పించిన వ్యక్తులు వారు. మోడీ వచ్చిన దగ్గర నుంచి ప్రతి విషయంలోని ప్రతి చోట చిన్న చిన్న దేశాలకు కూడా ఇవాళ బంగ్లాదేశ్ తలసరి ఆదాయం కంటే మనం కిందున్నాం చెప్పుకోవడే చాలా సిగ్గుచేటు. ఇవాళ బంగ్లాదేశ్లో ఫ్యూల్ షార్టేజ్ ఉందా? లేదు కదా. అతి చిన్న దేశం, మనం ఏర్పడిన దేశం అది. అవునంటారా కాదంటారా? అటువంటి చోట కూడా తలసరి ఆదాయం ఎక్కువగా ఉంటే మనం ఇంకా తక్కువలో ఉన్నాం. ఏంటంటే ఈయన అనుసరించే విధానాల వల్ల, మోడీ అనుసరించే విధానం వల్ల ఈ దేశం చాలా నష్టపోయింది. ఈ ప్రజలు గమనించాలి. ముఖ్యంగా నేను చెప్పేది ఏంటంటే ఇవాళ రష్యా ఉంది, మనకి ఈ వ్యాపార సరళే కాకుండా ఆత్మరక్షణాల విషయంలో కూడా అనేక సార్లు మొదటి నుంచి మనకి సైనిక సహాయ విషయంలో కానీ ఇతర ఏదైనా సరే అంతర్జాతీయంగా మనకు సపోర్ట్గా ఉన్నది రష్యా. ఈవెన్ ఆపరేషన్ సింధూర్లో కూడా రష్యా ఇచ్చిన మన సుదర్శన్ చక్ర కానీ లేకపోతే ఇతర ఆయుధాలన్నీ కూడా బాగా పనిచేయడం వల్ల విజయవంతం అయ్యాం. అలాగే ఇరాన్తో కూడా మనకి ఎప్పుడు సత్సంబంధాలు ఉన్నాయి మొదటి నుంచి. దానికి ఉదాహరణ నేను కాక మొన్న వారు రాయబారి వచ్చి మనల్ని సందర్శించి, మన దేశం సందర్శించి వెళ్ళి మన దేశ అన్ని అమెరికా ట్రంప్ మాట్లాడిన మాటలుగా ఖండించి వెళ్ళిన వ్యక్తి. దాన్ని బట్టి వారికి మనకి కూడా సత్సంబంధాలు. ఈ రోజుకి ఇరానీ చాయ్ ఇక్కడ ఫేమస్ అండి ఇండియాలో. అంటే అంత ఎప్పటి నుంచో శతాబ్దాల నుంచి మనం వాళ్ళతో రిలేషన్. అదే అయితే ఇక్కడ ఈయన వారి యొక్క మిత్రబంధం ఆదాని, అంబానీ ఇటువంటి కొంతమంది అంతర్జాతీయ వ్యాపారస్తులు ఉన్నారు. వారికి ఆయా దేశాల్లో వారికి అనేక రకాలైనటువంటి అవసరాలు, ఆసక్తులు ఉంటాయి. వారికి సహాయం చేయడం కొరకు ఆయా విషయాల్లో వారికి సహాయపడటానికి ఈయన వాళ్ళ దగ్గర సాగిలపడి వారిని రక్షించడం కోసం ఈ దేశాన్ని ఇతర దేశాలకి, మరీ ముఖ్యంగా అమెరికాకి సాగిలపడే పరిస్థితి చేసేస్తారు. ప్రధాని వాడు ఉంటాడు, ఆయన వెళ్ళిపోతాడు. తాజాగా జరిగిన పరిణామాలు చూస్తే సామంతరాజ్యం కింద మనది ఉండే పరిస్థితి కనిపిస్తుంది కదా. అలా ఇవాళ ప్రధానిగా ఇవాళ ఆయన ఉంటాడు, రేపు వెళ్ళిపోతాడు. కానీ ప్రజలు సఫర్ అయిపోతున్నారు. ఇవాళ ట్రంప్ యొక్క వ్యాఖ్యలు ఎలా ఉంటున్నాయంటే ఇండియా అంటే ఏదో మా సామంతరాజు మేము ఎలా చెప్తే అలా వినాలి, అలా జరుగుతుంది కూడా. ఆయన చెప్పడమే కాదు, అలా జరుగుతుంది కూడా. ఎందుకంటే నువ్వు అక్కడ కొనొద్దు అని అంటే మేము ఎందుకు కొనకూడదు? మేము మా సార్వభౌమత్వం మేము కాపాడుకుంటాం, మా డబ్బులు మేము పే చేస్తున్నాం. మనకి ఎవరితోనూ విరోధం ఉంటే మానేస్తాం, కానీ విరోధం లేని చోట మనం అవలంబించింది ఇవాళ అందరూ మర్చిపోయారు. అలీన విధానం అండి మనది అలీన విధానం. ఏమండి అటువంటి విధానాన్ని ఇవాళ ఆ వర్డే ప్రజలు మర్చిపోయేటట్టు మన మోడీ గారు చేస్తున్నారు. ఈవెన్ ఒక సందర్భంలో ఇందిరాగాంధీ అమెరికా ప్రెసిడెంట్ని లెక్క చేయకుండా మాట్లాడిన సందర్భం మనం చూసాం గతంలో, చరిత్ర చెప్తుంది. అందుకనే చెప్పా, ఆ నాయకులు ఆ రోజు ఇందిరాగాంధీ గారు, నెహ్రూ గారు కానీ, రాజీవ్ గాంధీ గారు కానీ వాళ్ళు అంతర్జాతీయంగా ఒక భారతదేశాన్ని ఒక స్థాయిలో నిలబెట్టిన వ్యక్తులు. ఈవెన్ వాజ్పేయి కూడా ఎదిరించిన వ్యక్తే. ఎదిరించి చాలా స్ట్రాంగ్గా ఐక్యరాజ్య సమితిలో కూడా గట్టిగా అమెరికాకి థ్రెట్ ఇచ్చిన వ్యక్తి. కానీ ఇవాళ ఆయనకు ఉండేటువంటి ఇబ్బందుల వల్ల ఏదైతే కావచ్చు, కానీ ఆయన వ్యక్తిగత కారణాలు లేదంటే వాళ్ళ మిత్రుల యొక్క వారికి కావాల్సినటువంటి లబ్ధి కొరకు ఈ దేశాన్ని ఒక రకంగా చెప్పాలంటే ఇది నేను ఈ వర్డ్ వాడకూడదు, కానీ మనల్ని వారి దగ్గర సాగిలపడే పరిస్థితిని ఈ వీరు మోడీ గారు తీసుకొస్తున్నారు. ఇది ఈ దేశ ప్రజలు తీసుకున్నటువంటి దురదృష్టకరమైన దౌర్భాగ్య పరిస్థితి అని దురదృష్టమని చెప్పవచ్చు. అంటే ఈ విధానం మారాలంటే ఏం చేయాలంటారు? ఎట్లాంటి భవిష్యత్తులో ఏమీ లేదండి. ఇవాళ చెప్తున్నాను కదండి, దేశ సార్వభౌమత్వాన్ని నిలబెట్టాలన్నా అంతర్జాతీయ స్థాయిలో అంతర్జాతీయ సత్సంబంధాలు అంతర్జాతీయ దేశాలతో సత్సంబంధాలు నిలబెట్టాలన్నా, వాణిజ్యాన్ని నిలబెట్టాలన్నా ఒక్క కాంగ్రెస్ పార్టీ ప్రధానులకు మాత్రమే సాధ్యం.
ఇది ప్రజలు గమనించాలి. ఎందుకొరకు కాంగ్రెస్లో ఉన్న ప్రధానులు స్వార్థం లేకుండా పరిపాలన చేస్తారు. వారికి అనుభవం ఉంటుంది. అనుభవజ్ఞులైనటువంటి విదేశాంగ శాఖ మంత్రులను ఏర్పాటు చేయగలరు. అనేక దేశాలతో ఈనాటికి కూడా కాంగ్రెస్ పార్టీ నాయకులకు సత్సంబంధాలు ఉన్నాయి. ఏ విషయంలో ఏ రకంగా మనం ముందుకెళ్తే బాగుంటుంది అనే ఆలోచన చేయగల వ్యక్తులు కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు. ఇవాళ ఈ బీజేపీ ప్రభుత్వంలో వారు ఎంతసేపు బ్లాక్మెయిలింగ్, ఇవాళ ఆప్ ఎంపీలు చూసే ఉంటారు మీరు, ఢిల్లీలో జరుగుతున్నది. ఎంత దౌర్భాగ్య పరిస్థితి అండి, ఆలోచన చేయండి. అంటే వారికి నచ్చకపోతే వెంటనే ఈడీ వెళుతుంది, దాడులు జరుగుతాయి, ఇన్కమ్ ట్యాక్స్ వెళ్తుంది, దాడులు జరుగుతాయి. 10 రోజులు పోయిన తర్వాత ఆ వ్యక్తి బీజేపీ నాయకుడు అయిపోతున్నాడు. బీజేపీలో చేరిన వెంటనే ఆ ఫైల్ క్లోజ్ అవుతుంది. ఇలాగ బెదిరిస్తూ మీరు అనేక రాష్ట్రాల్లో అనేక మందిని మీ వైపు తిప్పుకుంటూ ప్రతి చోట అదేదో మీరు సాధించిన విజయం కింద భావిస్తున్నారు. ఇటువంటి ప్రజాస్వామ్య వ్యతిరేక పనులు ఎప్పుడు కూడా ముందుకెళ్ళవు. అది కొద్ది కాలం మాత్రమే ముందుకు వెళ్తాయి. ప్రజలు గ్రహిస్తారు. ఏదో రోజు మీరు దానికి మూల్యం చెల్లించుకోవాల్సిన అవసరం తప్పనిసరిగా వస్తుందని తెలియజేసుకుంటూ మరొక్కసారి నేను చెప్తున్నాను, ఈ రాష్ట్రంలో కృత్రిమంగా కావాలని ఏర్పాటు చేసినటువంటి పెట్రోల్ కొరత, డీజిల్ కొరత అని చెప్పొచ్చు. ఎందుకొరకనంటే దీనిపైన చంద్రబాబు నాయుడు గారు ఆయన ప్రతిరోజు నిన్న కూడా చర్చల్లో పాల్గొని వారికి వీరికి అధికారులకు సూచనలు ఇవ్వటం, ఇవన్నీ కూడా మీరు నిజంగా చిత్తశుద్ధితో పనిచేయండి. నిజంగా మీరు చేస్తే ఈ కొరత ఏర్పడదు. మీరు ఎంతసేపు మీ 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 వైఫల్యాన్ని ప్రజల మీదకి నెట్టేయాలనో లేదంటే అధికారుల మీదకి నెట్టేయాలనో ఇప్పుడు ప్రయత్నిస్తూ ఉంటారు. ఎవరో చంద్రబాబు నాయుడు గారు. అది కాదు, ప్రభుత్వంగా మీరు ఎందుకున్నారు? మీరు ప్రజాసేవకులు. మీ పని ఏమిటి? మీరు అనుభవించే ప్రతి రూపాయి, మీరు అనుభవించే సౌకర్యాలు కానీ జీతాలు కానీ ఇతర ఏదైనా సరే ప్రజలు కట్టే పన్నుల నుంచి మీరు అనుభవిస్తున్నారు. ప్రజల సొమ్ము. ఇవాళ ప్రజల కష్టాల్లో ఉంటే మీరు పట్టించుకోకుండా ఏదో సమీక్షలు సదస్సులు అంటూ పబ్బం గడపడం కాలం గడపడం భావ్యం కాదు. వెంటనే దీని మీద చర్యలు తీసుకుని అవసరమైతే ఈ బ్లాక్ మార్కెట్ చేస్తున్న వ్యక్తుల మీద కఠినమైన చర్యలు తీసుకుని వెంటనే స్టాక్స్ రిలీజ్ చేసి బంకుల్లో పెట్రోలు డీజిల్ గ్యాసు అందుబాటులో ఉండేటట్టు ఏర్పాటు చేయాల్సిన పరిస్థితి ఎంతైనా ఉందని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, ప్రజలారా గమనించండి, ఈ ప్రభుత్వాలు, ఈ కూటమి ప్రభుత్వం కేంద్రంలో ఉన్నటువంటి మోడీకి సాగిలపడి ఈ దేశాన్ని అధోగతికి తీసుకువెళ్తూ ఉన్నారు. కాబట్టి మీరంతా ఆలోచన చేసి ఇవాళ మనకి ఎక్కడా లేని, దేశవ్యాప్తంగా ఎక్కడా లేని కొరత మనకి ఎందుకు ఏర్పడుతుంది? దీనివల్ల ఎంత నష్టం? రైతులు నష్టపోతున్నారు, కార్మికులు నష్టపోతున్నారు, ఆటో కార్మికులు నష్టపోతున్నారు, ఆఖరికి సామాన్యుడు కూడా నష్టపోతున్నాడు. ఇవాళ గ్యాస్ కొరత వల్ల అనేక మంది వీధి వ్యాపారులు, చిన్న చిన్న హోటల్స్ నడుపుకునేవారు, చిన్న చిన్న బళ్ళు మీద టిఫిన్స్ అమ్ముకునే వాళ్ళు వాళ్ళ రోడ్డుని పడిపోయారు. వాళ్ళు తిండి లేక అలో రామలక్ష్మణ అంటూ చేస్తున్నారు. ఏంటి నువ్వు సాధించేది? మాట్లాడితే ఏదో విజనం అంటావు. ఏంటి నీ విజనం? నువ్వు ఇచ్చిన సూపర్ 6 అమలు చేయలేదు. పోనీ ప్రజలు ఏదో రకంగా మా ప్రారంభం ఈ ప్రభుత్వాన్ని తీసుకొచ్చాం, ఏదో రకంగా కాలం గడుపుతాం, ముందుకెళ్దాం అంటే నువ్వు ఈ రకమైనటువంటి కనీసం నిత్యావసరాలైనటువంటి పెట్రోల్ డీజిల్ కూడా అందించలేకపోతే ఇంకెందుకండి? మాట్లాడితే ఏదో లక్షల కోట్ల వ్యవహారాలు నడిపిస్తున్నట్టుగానే మాట్లాడుతూ ఉంటాడు ఈయన. వారిని ఏమన్నా తీసుకొచ్చేస్తున్నారు, వీరేమన్నా తీసుకొచ్చేస్తున్నారు. ఏయో అంటే ప్రభుత్వం భూములు అప్పనంగా వాళ్ళకి 99 పైసలకో రూపాయికి ఇచ్చేస్తారంటారు. ఏంటంటే మనకి విజనరీ పెరుగుతుంది, పరిశ్రమలు వచ్చేస్తున్నాయి, టెక్నాలజీ పెరుగుతుంది అంటారు. ఎక్కడ జరుగుతుంది? ఎంప్లాయ్మెంట్ ఎవరు కలుగుతుంది? ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. చాలా కీలకమైన అంశాల మీద బాలేపల్లి మురళీధర్ గారు తన అభిప్రాయం తెలియజేశారు. ఇరాను తర్వాత రష్యాతో మోడీ సర్కారు గతంలో ఉన్న రిలేషన్స్ కొనసాగించకపోవడం, అమెరికా చెప్పినట్లు అలా చేసింది అని రీసెంట్గా మనకు రామ్ మాధవ్ చేసిన
కామెంట్స్ కానీ ఆ తర్వాత ఆయన క్షమాపణ చెప్పారు పార్టీకి డ్యామేజ్ అవుతుందనే వేరే విషయం. కాకపోతే నిజం ఒప్పుకున్నారు. ఇంతకాలం మోడీ సర్కార్ ఆ విషయాన్ని దాచిపెడుతూ వచ్చింది. విపక్షాలు పెద్ద ఎత్తున గగ్గోలు పెడుతున్నప్పటికీ దేశంలో ఇంధన సమస్యకి ప్రధాన కారణం కూడా ఇబ్బందికరమైన పరిస్థితి రావడానికి దేశానికి అక్కడ విదేశాంగ విధానాలని చెప్పి మురళీధర్ గారు ఆరోపిస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ అనుభవంతోనూ కాంగ్రెస్ పార్టీ ప్రధానులు నిస్వార్థంగా పనిచేయడం వల్ల గతంలో ఎప్పుడు కూడా ఎలాంటి సంక్షోభాలు రాలేదు. గతం చూసుకుంటే కనుక $120-130 మనకి ఇరాక్ తర్వాత కువైట్ యుద్ధం సమయంలో కూడా పెరిగినప్పుడు ₹60 ₹50కి డీజిల్ పెట్రోల్ ధరల్ని మేము విక్రయించాం. అలాంటి పరిస్థితి నుంచి ఇప్పుడు ఆయిల్ కంపెనీలు ఇంత జరుగుతున్న ఆయిల్ కంపెనీల మీద ప్రభుత్వం మీద ఆయిల్ కంపెనీలు వేసుకుని ఏపీలో ఎక్కడా లేని విచిత్రమైన పరిస్థితి కొనసాగిస్తున్నారు. దీన్ని చెక్ పెట్టాల్సిన బాధ్యత ప్రభుత్వాందే. ఇది గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఎలా ఉండేది, ఇప్పుడు మోడీ సర్కార్ కానీ కూటమి సర్కార్ కానీ నడుస్తున్న తీరు ప్రజలందరూ గమనించి రాబోయే రోజుల్లో తగిన బుద్ధి చెప్పాలని కోరుతున్నారు. మరోసారి మరికొన్ని అంశాలతో మురళీధరన్ గారిని కలిసే ప్రయత్నం చేద్దాం. ఇది ఈస్ట్ న్యూస్ కోసం రామనారాయణ. థ్యాంక్ యూ వెరీ మచ్ మురళీధర్ గారు.